వెల్కమ్ టు వ్యూవర్స్. మనం ప్రీవియస్ క్లాసులో టెన్స్లు నేర్చుకున్నాం. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అయితే ఆ టెన్స్లు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఐ వాచ్ టీవీ అంటే నేను చూస్తాను. నేను టీవీ చూస్తానంటే ఐ వాచ్ టీవీ. నేను రేపు టీవీ చూడబోతానంటే ఐ విల్ వాచ్ టీవీ. ఐ కుక్ ఫుడ్ వంట చేస్తాను. ఐ కుక్ ఫుడ్ వంట చేసేసానంటే ఐ కుక్డ్ ఫుడ్. నేను వంట చెయ్యబోతాను అంటే ఐ విల్ కుక్ ఫుడ్. ఐ రీడ్ న్యూస్ పేపర్ అంటే నేను చదువుతాను. నేను న్యూస్ పేపర్ చదివేశాను అంటే ఐ రెడ్ న్యూస్ పేపర్. నేను రేపు న్యూస్ పేపర్ చదవబోతాను, ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్. అలాగే నేను కాఫీ తీసుకుంటాను, ఐ టేక్ కాఫీ. నేను కాఫీ తీసేసుకున్నాను, ఐ టుక్ కాఫీ. నేను రేపు కాఫీ తీసుకోబోతాను, ఐ విల్ టేక్ కాఫీ. అలాగే ఐ గివ్ బుక్స్ ఇస్తుంటాను. నేను నిన్న బుక్ ఇచ్చేసాను, ఐ గేవ్ బుక్. నేను బుక్ ఇవ్వబోతాను, ఐ విల్ గివ్ బుక్. ఇవి బాగా రావాలంటే కాంజుగేషన్స్ రావాలండి. కాంజుగేషన్స్ నియర్లీ 500 ఒక లిస్ట్ ఇస్తాను మీకు. అవి కంఠస్థం పెట్టాలి. ఎలాగా? ప్లే, ప్లేడ్, ప్లేడ్. వేకప్, వోకప్, వోకన్ అప్. వాచ్, వాచ్డ్, వాచ్డ్. మీట్, మెట్, మెట్. వాచ్, చాట్, చాట్, చాటెడ్. సింగ్, సాంగ్, సంగ్. కుక్, కుక్డ్, కుక్. ఇలాగా ఇవి ఒక లిస్ట్ ఇచ్చి మీకు ప్రాక్టీస్ చేయిస్తుంటాను. ఓకే, అది నెక్స్ట్ క్లాస్లో నేను అది చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈరోజు ఒక కొత్త టెన్స్ను మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు నేర్చుకోబోయే కొత్త టెన్స్, ఈ టెన్స్లన్నీ కూడా జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను, మీకు కొద్దిగా ఇంట్రెస్ట్ కలుగుతుందని. ఆ తర్వాత ఒక్కొక్క టెన్స్ని పట్టుకుని చాలా డెప్త్ ఉంటుంది. ఒక ప్రజెంట్ టెన్స్లో సిచ్యువేషన్స్ ఎన్ని వస్తాయి, అందులో క్వశ్చన్స్ ఎలా వేయాలి. అలాగే పాస్ట్ టెన్స్ గురించి మళ్ళీ ఒక 4 days 5 days క్లాస్ ఉంటుంది. ఫ్యూచర్ టెన్స్ గురించి 5 days క్లాస్ ఉంటుంది. ఇలాగా ఫస్ట్ మాత్రం ఓవర్ వ్యూ, అసలు వెర్బ్ ఎలా మారితే ఎటువంటి అర్థం వస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. అంటే అదే టెన్స్, వెర్బ్ ఎలా మారితే ఎటువంటి అర్థం వస్తుంది అని తెలుసుకోవడమే టెన్స్. ఇప్పుడు చూడండి, ప్లే అనే వెర్బ్ ప్లేడ్ కింద మారింది. అప్పుడు ఎటువంటి అర్థం వచ్చింది? ఆడేసాన్ని. అలాగే ప్లే అనే వెర్బ్ విల్లు ప్లే కింద మారింది. అప్పుడు ఎటువంటి అర్థం వచ్చింది? ఆడబోతాన్ని. అలాగే వాచ్ అనే వెర్బ్ వాచ్డ్ కింద మారింది, అంటే ఆడేసాన్ని. అదే వాచ్ అనే వెర్బ్ విల్లు వాచ్ కింద మారింది, నేను ఆడబోతాన్ని. అలాగే కుక్ అనేది కుక్కుడు కింద మారింది, అంటే కంప్లీట్ వండేసాన్ని. అదే కుక్ విల్లు కుక్ కింద మారింది, అప్పుడు వండబోతాన్ని. అంటే ఎలా మారినప్పుడు ఎటువంటి అర్థం వస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈరోజు మీకు నేను చెప్పవలసింది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఏంటండి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రజెంట్లో కంటిన్యూగా జరుగుతూ ఉన్న పని తెలియజేస్తుంది. అయితే మీకు స్టార్టింగ్లో చెప్పడం జరిగిందండి, ప్రజెంట్ టెన్స్ వేరు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వేరని చెప్పడం జరిగింది. ప్రజెంట్ టెన్స్ అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. దాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ లేదా జనరల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. నేను క్రికెట్ ఆడతాను, ఐ ప్లే క్రికెట్. మరి ప్రజెంట్లో కంటిన్యూగా జరిగేదాన్ని ఏమంటారంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏదైనా ఒక పని కానీ కంటిన్యూ అవుతూ ఉంటే అక్కడ ఇంగ్ ఫామ్ వస్తుంది. ఏమొస్తుందండి? ఇంగ్ ఫామ్. అంటే ఇంగ్ ఫామ్ వస్తే 99.999 అక్కడ ఆ పని కంటిన్యూ అవుతుంది, జరుగుతూ ఉందని. నేను ఇప్పుడు టీచ్ చేస్తాను, అప్పుడు ఏమనాలి? ఐ యామ్ టీచింగ్. మీరందరూ కూడా ఇప్పుడు వింటున్నారు, అప్పుడు ఏమనాలి? యు ఆర్ లిజనింగ్. ఏంటి? మీరు వింటున్నారు, యు ఆర్ లిజనింగ్. ఇంగ్ ఫామ్. అలాగే ఫ్యాన్ తిరుగుతూ ఉంది, ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్. ఏం చెప్పాలి? ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్. ఇక్కడ
ఇది కంటిన్యూ అవుతున్నట్టు మనకు ఎలా తెలుస్తుందండి? ఇంగ్ ఫామ్, ఇంగ్ ఇంగ్ ఇంగ్. మీరు ఎలాగ గుర్తుపెట్టుకోవాలి అంటే ఏదైనా వెర్బ్కి ఇంగ్ ఫామ్ చేరితే ఆ పని కంటిన్యూగా జరుగుతూ ఉన్నట్టు. ఇప్పుడు నేనేం చేస్తాను? ఐఎమ్ టీచింగ్, టీచ్ చేస్తూ ఉన్నాను. మీరు వింటున్నారు, యు ఆర్ లిజనింగ్, ఆపేయలేదు. ఫ్యాన్ తిరుగుతూ ఉంది, ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్, ఇంకా ఆగలేదు. అలాగే ఆమె ఇప్పుడు వంట చేస్తూ ఉంది, అప్పుడు ఏం చెప్తాం? షీ ఈజ్ కుకింగ్. అర్థమైందండి? నేను ఇప్పుడు వంట చేస్తూ ఉన్నాను, అప్పుడేమంటాం? ఐఆమ్ కుకింగ్. ఎటైతే ఏదైనా సెంటెన్స్లో ఇంగ్ ఫామ్ కానీ వస్తే ఆ పని కంటిన్యూ అవుతున్నట్టు. అలాగే ఇక్కడ ఈ ఇంగ్ ఫాము యామ్తో కానీ ఈజ్తో కానీ ఆర్తో కానీ కలుస్తుంది. యాము ఈజు ఆరు అంటే ఏంటండి అని మీరు అడగచ్చు. అది ఇప్పుడు చెప్తాను, మీకు అర్థమైంది కదండి. ఇవాళ ఏం చెప్తున్నాను? ఓకే, యాము ఈజు ఆర్ అనేవి ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్. దీంతోనే ఇంగ్ ఫామ్ కలుస్తుంది. ఐ అయితే యామ్ వస్తుంది, హీ షీట్లు అయితే ఈజ్ వస్తుంది, వీ దే అయితే ఆర్ వస్తుంది. సో ఇవి ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, జాగ్రత్తగా వినండి. సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు తెలుగు సెంటెన్స్లు ఎలా ఉంటాయి, ఇంగ్లీష్ సెంటెన్స్లు ఎలా ఉంటాయి చూడండి. నేను క్రికెట్ ఆడతాను, నేను క్రికెట్ ఆడతాను. ఇంగ్లీష్లో రాయమంటే ఐ క్రికెట్ ప్లే అన్నాడట ఎవడో. ఈ రైట్ అండి, ఈ సెంటెన్స్ తప్పు. ఇంగ్లీష్లో నేను క్రికెట్ ఆడతానంటే ఐ క్రికెట్ ప్లే, నేను కాఫీ తాగుతాను అంటే ఐ కాఫీ టేక్, నేను సినిమాలు చూస్తానంటే ఐ సినిమా వాచ్. ఇలాగ రాదు. ఫస్ట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఎవరు. ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఆ పని చేసే వ్యక్తి. ఇక్కడ సబ్జెక్ట్. నేను క్రికెట్ ఆడతాను. ఫస్ట్ నెక్స్ట్ ఏమొస్తుంది? వెర్బ్ వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది? ఆబ్జెక్ట్ వస్తుంది. నువ్వు ఏం చేసావో అది వస్తుంది. ఐ ప్లే క్రికెట్. అలాగే ఐ టేక్ కాఫీ. ఇంగ్లీష్లో ఎలా వస్తుందండి? మనిషిని చెప్పిన తర్వాత వెంటనే చేసిన పని చెప్తాడు. ఐ ప్లే క్రికెట్ అని. మనమేం చెప్తాం? నేను క్రికెట్ ఆడాను. ముందు మనం ఏం చేసామో అది చెప్పి తర్వాత వెర్బ్ చివరికి వెళ్తుంది. అది ఇంగ్లీష్లోని తెలుగులో ఉన్నటువంటి సెంటెన్స్ ప్యాటర్న్. సెంటెన్స్ ఎలా ఏర్పడుతుంది? నేను క్రికెట్ ఆడతానంటే ఐ క్రికెట్ ప్లే, నేను టీవీ చూస్తానంటే ఐ టీవీ వాచ్ అను మనం. నేను పాటలు పాడతానంటే ఐ సాంగ్స్ సింగ్ అను. నేను వంట చేస్తానంటే ఐ ఫుడ్ కుక్డ్ అను. ఇంగ్లీష్లో ఎలా వస్తుందంటే సెంటెన్స్ తర్వాత యాక్షన్ వెర్బ్ వస్తుంది. ప్లే, టేక్ అలాగా. తర్వాత ఏమిటో వస్తుంది అన్నమాట. అది ఇంగ్లీష్లో సెంటెన్స్ ఈ రకంగా ఉంటుంది, తెలుగులో ఒక రకంగా ఉంటుంది. అది మీరు గమనించాలి. అర్థమైంది కదండి? ఇప్పుడు మీకేం చెప్పాను? తెలుగులో వాక్యం ఎలా నిర్మితమై ఉంటుంది, సెంటెన్స్ ఎలా వస్తుంది. ఇంగ్లీష్లో సెంటెన్స్ ఎలా వస్తుంది? ఇంగ్లీష్లో ఒక పర్సన్ గురించి వ్యక్తి గురించి చెప్తాం. నేను చేసిన పని వెంటనే వస్తుంది. ఐ ప్లే క్రికెట్. నేను వంట చేస్తాను. ఐ కుక్ ఫుడ్. నేను సినిమాలు చూస్తాను. ఐ వాచ్ టీవీ. మనిషి తర్వాత వెంటనే వెర్బ్ వస్తుంది సెంటెన్స్లో. ఆ డిఫరెన్స్ని మీరు కనిపెట్టాలి. ఇంగ్లీష్ ప్యాటర్న్కి తెలుగు ప్యాటర్న్కి తేడా ఏంటంటే మనిషి తర్వాత వెంటనే వెర్బ్ వచ్చేది ఇంగ్లీష్. ఐ ప్లే, ఐ టేక్, ఐ సింగ్, ఐ వాచ్ అని. మనిషి తర్వాత వెర్బ్ చివరికి వెళ్ళిపోతుంది. నేను క్రికెట్ ఆడాను, నేను పాటలు పాడాను. ఆ చేసిన పని చివరికి వెళ్ళిపోతుంది తెలుగులో. అది బేసిక్గా ఉన్నటువంటి డిఫరెన్స్. మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి తెలుగును మర్చిపోయి వెంటనే సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వచ్చేస్తుంది. ఇది ఇంగ్లీష్ యొక్క ప్యాటర్న్. ఓకే, ఇప్పుడు మీరు ఇంకోటి నేర్చుకోండి. ప్రజెంట్ టెన్స్కి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి డిఫరెన్స్ తెలిసింది కదండి.
నేను క్రికెట్ ఆడతాను అంటే ఐ ప్లే క్రికెట్, దీంతో చెప్తాం. నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నానంటే ఐఆమ్ ప్లేయింగ్ క్రికెట్. నేను వంట చేస్తాను, ఐ కుక్ ఫుడ్. నేను ఇప్పుడు వంట చేస్తూ ఉన్నాను, అప్పుడు ఏమన్నా ఐ ఆమ్ కుకింగ్ ఫుడ్. జనరల్గా చేసే పనికి ఇది, కంటిన్యూ అవుతున్న దానికి ఇంగ్ ఫామ్ చేరు. నేను డౌట్స్ అడుగుతాను, ఐ ఆస్క్ డౌట్స్. నేను ఇప్పుడు డౌట్ అడుగుతూ ఉన్నాను, ఐ ఆమ్ ఆస్కింగ్ డౌట్స్. ఇది జనరల్గా చేసే పని, అది రెండోది ఇప్పుడు కంటిన్యూ అవుతున్న పని. జనరల్గా చేసే పని జనరల్ ప్రజెంట్ టెన్స్ అని అంటాము, ఇప్పుడు కంటిన్యూ అవుతున్న పని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. అది డిఫరెన్స్. అర్థమైంది కదండి? ప్రజెంట్ టెన్స్ వేరు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వేరు. ప్రజెంట్లో ఈ పని జరుగుతుందని మనకు ఎలా తెలుస్తుందంటే, సెంటెన్స్లో యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, ఇవి ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్. యామ్, ఈజ్, ఆర్ అనేవి ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్. యామ్తో కానీ, ఈజ్తో కానీ, ఆర్తో కానీ ఇంగ్ ఫామ్ కలుస్తూ ఉంటే ప్రజెంట్లో ఆ పని ఇప్పుడు కంటిన్యూ అవుతుందని. ఐ ఆమ్ టీచింగ్ అంటే యామ్ అంటే ఇప్పుడు, దే ఆర్ ప్లేయింగ్ వాళ్ళు ఇప్పుడు ఆడుతున్నారు. ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్ సంబంధించిన హెల్పింగ్ వర్బ్. అలాగే షీఈజ్ కుకింగ్, షీఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్ సంబంధించిన హెల్పింగ్ వర్బ్. ఇంగ్ ఫామ్ అనేది ఉంటే అప్పుడు కంటిన్యూ అవుతుంది. ఈ ఇంగ్ ఫామ్ దేంతో లింక్ అయి ఉంటుంది? యామ్తో కానీ, ఈజ్తో కానీ, ఆర్తో కానీ లింక్ అయ్యే వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పని ఏమంటాం? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అర్థమైంది కదండి? ఈరోజు క్లాస్ అది. అలాగే ఆమె ఇప్పుడు మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నది. ఇక్కడ చూడండి, యామ్ అనేది ఐతో వస్తుంది. ఈజ్ అనేది యామ్, ఈజ్, ఆర్, ఈ మూడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్. యామ్ అనేది ఐకి సంబంధించింది. హీ, షీ, ఇట్కి సంబంధించింది. హీఈజ్, షీఈజ్, ఇట్ ఈజ్. ఈజ్ అనేది హీ, షీట్లతో ప్రజెంట్ సిచ్యువేషన్ని తెలియజేస్తే ఈజ్ వస్తుంది. అలాగే వి, దే, వీని కానీ దేని కానీ రిఫర్ చేసినప్పుడు ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ వస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్. అర్థమైంది కదండి? యామ్, ఈజ్, ఆర్ అనేవి ఏంటి? ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి? కంటిన్యూ అవుతున్న పనిలో ఇవి లింకప్ అయి ఉంటాయి. ఐ ఆమ్ ప్లేయింగ్ అంటే ఇప్పుడు ఆడుతున్నాను. షీ ఈజ్ కుకింగ్ అంటే ఇప్పుడు ప్రజెంట్. అర్థమైంది కదండి? అలాగే ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మీకు తెలిసింది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పనిని తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ ఏదైనా ఒక సెంటెన్స్లో ఇంగ్ ఫామ్ వస్తే 99.99 కంటిన్యూ అవుతున్నట్టు అర్థం. కానీ ఇంగ్ ఫామ్ అనేది ఈ యామ్తో కానీ, ఈజ్తో కానీ, ఆర్తో కానీ లింక్ అయి ఉంటాయి. ఐ ఆమ్ టీచింగ్, నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నాను. యామ్ని బట్టి ఇప్పుడు ప్రజెంట్ అని తెలిసింది. షీ ఈజ్ కుకింగ్, ఈజ్ అక్కడ ఈజ్ని బట్టి ప్రజెంట్లో ఆమె వండుతుందని. అలాగే దే ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ప్రజెంట్లో, ఆర్ని బట్టి మనం ప్రజెంట్లో ఇప్పుడు వాళ్ళు ఆడుతున్నారని తెలిసింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ తెలిసింది. ఇప్పుడు వేరొక టెన్స్ చెప్తాను. దాన్ని ఏమంటారంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఏ టెన్స్ అండి ఇది? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. నేను ఇప్పుడు టీచ్ చేస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నాను కదండి, కంటిన్యూ అవుతుంది కదండి. ఐ ఆమ్ టీచింగ్ కంటిన్యూ అవుతుంది. నిన్న ఇదే సమయానికి కూడా చేస్తూ ఉన్నాను, అక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్లోనా పాస్ట్లోనా? పాస్ట్లో. నిన్న నేను ఇదే సమయానికి టీచ్ చేస్తూ ఉన్నాను. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారు అంటే, ఎలా చెప్తారంటే ఎలా చెప్పాడు కుర్రాడు. ఐ ఆమ్ టీచింగ్ yesterday by this time. నిన్న ఇదే సమయానికి నేను టీచ్ చేస్తూ ఉన్నాను అన్నాడు. కానీ ఈ సెంటెన్స్ తప్పు. ఎందుకు తప్పు
అంటే వినండి జాగ్రత్తగా, ఎందుకు తప్పు అంటే యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఎప్పుడైతే ఉపయోగించామో అది దేన్ని రిఫర్ చేస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ని రిఫర్ చేస్తుంది. మరి ఇక్కడ ఈ కంటిన్యూ అవుతున్న పని ప్రజెంట్లో కంటిన్యూ అవుతుందా, పాస్ట్లో నిన్న ఇదే సమయానికి కంటిన్యూ అవుతుందా? పాస్ట్లో అప్పుడు కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ యామ్ రాకూడదు, ఇక్కడ ఏం రావాలి? ఐ వాజ్. ఇక్కడ ఏం రావాలి? ఐ వాజ్. చూడండి, యామ్, ఈజ్, ఆర్ అనేవి ప్రజెంట్ని ఎలా రిఫర్ చేస్తుంటాయో, వజ్, వర్ అనేవి పాస్ట్ని రిఫర్ చేస్తాయి. చూడండి, నిన్న నేను ఇదే సమయానికి టీచ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను దేన్ని రిఫర్ చేశాను? నిన్నటిని రిఫర్ చేశాను. అప్పుడు ఏమనాలి? ఐ వాజ్ అంటే పాస్ట్లో, వాజ్ అంటే ఏంటి? పాస్ట్లో అని అర్థం. అర్థమైంది కదా? యామ్, ఈజ్, ఆర్ అంటే ఏంటి? ప్రజెంట్లో అని అర్థం. అలా గుర్తుపెట్టుకోండి. అంటే దాని అర్థం అది కదా, అలా గుర్తుపెట్టు. యామ్, ఈజ్, ఆర్ అని వస్తే ప్రజెంట్లో అని, వజ్, వర్ వస్తే పాస్ట్లో అని. ఐ వాజ్ టీచింగ్ యస్టర్డే బై దిస్ టైం. నేను ఇదే సమయానికి టీచ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. అప్పుడేమంటాం? ఐ యామ్ వాచింగ్ టీవీ. ప్రజెంట్ ఎలా చెప్పావు? ఐ యామ్ వాచింగ్ అంటే ఏంటి? ఐ యామ్ వాచింగ్ టీవీ. నేను టీవీ చూస్తున్నాను. ప్రజెంట్లో అని ఎలా చెప్తున్నాం? ఇప్పుడు యామ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. నిన్న ఇదే సమయానికి నేను టీవీ చూస్తున్నాను. లేకపోతే నిన్న 3 గంటలకి నేను టీవీ చూస్తున్నాను. అప్పుడు ఏమంటాం? యాక్షన్ కంటిన్యూ అవుతుందా అండి లేదా? పాస్ట్లో నిన్న 3 గంటలకి టీవీ చూడడం అనే ప్రక్రియ కంటిన్యూ అవుతుందా లేదా? అవుతుంది. అది ప్రజెంట్లో జరుగుతుందా, పాస్ట్లో కంటిన్యూ అవుతుందా? పాస్ట్లో, నిన్న 3 గంటలకి. నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నాను. నిన్న 3 గంటలకి అయితే టీవీ చూస్తూ ఉన్నాను. అప్పుడు ఏం చెప్పాలి? పాస్ట్లో, నిన్న అప్పుడు అని చెప్పడానికి ఏం చెప్పాలి? ఐ వాజ్. వాజ్ అంటే పాస్ట్లో అని, అప్పుడు. ఐ వాజ్ వాచింగ్ టీవీ యస్టర్డే. వాచింగ్ టీవీ యస్టర్డే బై 3 o'clock. అంటే ఇప్పుడు పాస్ట్ ప్రజెంట్లో కంటిన్యూ అవుతుంటే యామ్తో కానీ, ఈజ్తో కానీ, ఆర్తో కానీ ఇంగ్ ఫామ్ వస్తుంది. ఐ ఆమ్ టీచింగ్. ఇప్పుడు ఐ వాజ్ టీచింగ్ అంటే పాస్ట్లో, వాజ్ అంటే అప్పుడు, ఐ వాజ్ టీచింగ్, నేను టీచ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఎవరు పరిపాలిస్తున్నారు? జగన్ పరిపాలిస్తున్నాడు. జగన్ వాజ్ రూలింగా, ఈజ్ రూలింగా? జగన్ ఇప్పుడు ప్రజెంట్లో కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్లో అని తెలియజేయడానికి ఈజ్ వాడతామా, వాజ్ వాడతామా? ఈజ్ వాడతాం. ఎందుకంటే యామ్, ఈజ్, ఆరు అంటే ప్రజెంట్లో అని. జగన్ ఈజ్ రూలింగ్ ఏపీ. ఏపీని జగన్ రూల్ చేస్తున్నాడు. హూ ఈజ్ రూలింగ్ ఏపీ? జగన్ ఈజ్ రూలింగ్ ఏపీ నౌ. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? ఈజ్. ఈజ్ ఎప్పుడైతే వచ్చిందో, యామ్ ఎప్పుడైతే వచ్చిందో ప్రజెంట్లోని. అయితే 2014లో 2014లో ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ని రూల్ చేస్తూ ఉన్నాడు, కంటిన్యూ అవుతుంది. అది 2013లో చంద్రబాబు నాయుడు ఏపీని రూల్ చేస్తూ ఉన్నాడు, కంటిన్యూ అవుతుంది. యాక్షన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అక్కడ ఏం రావాలి? ఇన్ఫామ్ వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈజ్ రూలింగ్ ఏపీ బై 2013 అన్నాడు. ఆ సెంటెన్స్ కరెక్టో కాదో మీరు చెప్పండి. ఇక్కడ ఏంటి? చంద్రబాబు ఈజ్ రూలింగ్ ఏపీ
బై 2013. ఇక్కడ దేన్ని రిఫర్ చేసాం? 2013లో పాస్ట్లో ఒక యాక్షన్ కంటిన్యూ అవుతుంది. ఏంటిది? రూల్ చేయడం అనేది. అప్పుడు ఏం చెప్తాం? చంద్రబాబు నాయుడు ఈజ్ రూలింగ్ ఏపీ. ఆ సెంటెన్స్ కరెక్టా తప్ప? ఆ సెంటెన్స్ తప్పు. ఎందుకు తప్పు అంటే ఇక్కడ మనము ఉపయోగించాల్సినటువంటి వెర్బ్ తప్పు ఉపయోగించాం. ఇక్కడ ఈజ్ కాదు. ఈజ్ కొట్టేసి ఏం చెప్పాలి? వాజ్ చెప్పాలి. వాజ్ అంటే అప్పుడు, వాజ్ అంటే పాస్ట్లో అప్పుడని. యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వస్తే ఇప్పుడు అని అర్థం. వాజ్ వర్ వస్తే పాస్ట్లో అని అర్థం. అర్థమైంది కదా? చంద్రబాబు నాయుడు వాజ్ రూలింగ్ ఏపీ బై 2013. అర్థమైంది కదండి? అలాగే చూడండి, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు. అతను ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అప్పుడు ఏం చెప్తాడు? విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ ఇయర్. ఐఎమ్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఇప్పుడు ప్రజెంట్లోనే కదా, ఎందుకు ఐఎమ్ స్టడీయింగ్. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి కూడా ఒక కోర్స్ చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. కంటిన్యూ అవుతుందా లేదా? కంటిన్యూ అవుతుంది. చదవడం అనేటువంటి ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. అది ప్రజెంట్లోనా పాస్ట్లోనా? పాస్ట్లో. అప్పుడు ఏం చెప్పాలి? లాస్ట్ ఇయర్ బై దిస్ టైమ్ ఐ వాజ్ స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్. నేను ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాను. అలాగే నిన్న నేను క్రికెట్ మ్యాచ్ చూసేసాను అని చెప్తున్నాను. అప్పుడు ఏం చెప్పాలి? ఐ వాచ్డ్ క్రికెట్ మ్యాచ్ ఎస్టర్డే. నిన్న చూసావా అంటే చూశాను అంటే V2తో చెప్తాం. ఐ వాచ్డ్ క్రికెట్ మ్యాచ్ ఎస్టర్డే. ఐ వాచ్డ్, ఇక్కడ వాచ్డ్ వస్తుంది చూడండి. వాచ్డ్ చూశాను. మ్యాచ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు. నిన్న 10 గంటలకి నువ్వేం చేస్తున్నావు అని అడిగితే, నిన్న 10 గంటలకు నేను క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నాను. అప్పుడు ఏం చెప్పాలి? ఐ ఆమ్ వాచింగ్ క్రికెట్ మ్యాచ్ ఎస్డే బై 10:30 అనాలా? ఐ వాజ్ వాచింగ్ అనాలా? ఐ వాజ్ వాచింగ్ అని అనాలి. ఎందుకు? పాస్ట్లో ఆ సమయానికి అది కంటిన్యూ అవుతుంది. అర్థమైంది కదండి? ఐ వాజ్ వాచింగ్ క్రికెట్ మ్యాచ్ ఎస్డే బై 3 o'clock అలాగనమాట. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, యాక్షన్ ప్రజెంట్లో కంటిన్యూ అవుతుంటే ఈజ్ కానీ యామ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. పాస్ట్లో కంటిన్యూ అవుతుంటే వజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. అర్థమైంది చూడండి. అలాగే లాస్ట్ ఇయర్ అతను 8th క్లాస్ చదువుతున్నాడు. అప్పుడు ఏమనాలి? ఈ వాజ్ స్టడీయింగ్ 8th క్లాస్ లాస్ట్ ఇయర్ అతను 8th క్లాస్ చదువుతున్నాడు. అలాగే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానురా. వెళ్ళేటప్పుడు కాడు బట్టలు తూతున్నాడు. అప్పుడు ఏం చెప్తాం? ఎస్టర్డే ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ హౌస్. ఆ సమయంలో అతను బట్టలు ఉతుకుతూ ఉన్నాడు. ఒక యాక్షన్ కంటిన్యూ అవుతుందా లేదా? అవుతుంది. ప్రజెంట్లోనా పాస్ట్లోనా? పాస్ట్లో. నిన్న. అప్పుడు ఏం చెప్పాలి? అట్ ద టైమ్ హీ వాజ్ వాషింగ్ క్లోత్స్. అలాగే నేను ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఎస్టర్డే ఐ వెంట్ టు రవీస్ హౌస్. వెళ్ళే సమయానికి వాళ్ళ ఫాదర్ అని తిట్టేస్తున్నారా? అప్పుడు ఏం చెప్పాలి ఇంగ్లీష్లో? ఎస్టర్డే వెంట్ టు మై ఫ్రెండ్స్ హౌస్, రవీస్ హౌస్. అట్ ద టైమ్, ఆ సమయంలో, నిన్న, అప్పుడు వాళ్ళ ఫాదర్ అని తిడుతూ ఉన్నారు. కంటిన్యూ అవుతుంది. నిన్న తిట్టడం అనే యాక్షన్ కంటిన్యూ అవుతున్నది ప్రజెంట్లో కంటిన్యూ అవుతుందా పాస్ట్లోనా? పాస్ట్లో. కాబట్టి హిస్ ఫాదర్ వాజ్ స్కోల్డింగ్ రవి. ఇలా అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు నేను టెన్స్లో ఇప్పుడు మీకు 5 టెన్స్లు చెప్పానండి. ఈ 5 టెన్స్లు ఎలా వస్తాయి అనే విషయం ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. చూడండి, నేను క్రికెట్ ఆడతాను అంటే ఏమనాలి? జనరల్గా చేసే పని ఐ ప్లే క్రికెట్. నేను నిన్న క్రికెట్ ఆడాను. అప్పుడేం చెప్పాలి? ఐ ప్లేయిడ్ క్రికెట్. నేను రేపు క్రికెట్ ఆడబోతాను. అప్పుడేమనాలి? ఐ విల్ ప్లే క్రికెట్. ఎలా చెప్పాలి? ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో.
నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నాను, అప్పుడు ఏమనాలి? ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్. ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. నిన్న ఇదే సమయానికి ఆడుతూ ఉన్నాను, అప్పుడు ఏమనాలి? ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే బై దిస్ టైమ్. మరి ఇది ఫ్యూచర్లో రేపు ఈ సమయానికి నేను క్రికెట్ మ్యాచ్ టికెట్ వచ్చింది, రేపు ఈ సమయానికి క్రికెట్ ఆడేస్తూ ఉంటాను రా అంటే అప్పుడు ఏమనాలి? ఐ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ టుమారో బై దిస్ టైమ్. అంటే ఈ టెన్స్ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, టూకీగా తెలుసుకోండి, నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా చెప్తాను. అర్థమైంది కదండి? ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్, ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, ఐ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ చూడండి, నేను క్రికెట్ ఆడతాను, ఐ ప్లే క్రికెట్. ఆడేసాను, ఐ ప్లేడ్ క్రికెట్. నేను ఆడబోతాను, ఐ విల్ ప్లే క్రికెట్. నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాను, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ కంటిన్యూ అవుతుంది. నిన్న కూడా ఇదే సమయానికి ఆడుతూ ఉన్నాను, ఐ వాజ్ పాస్ట్లో ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే. రేపు ఇదే సమయానికి ఆడబోతూ ఉంటాను, ఐ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్. అర్థమైంది కదండి? అలాగే నేను టీవీ చూస్తాను, ఐ వాచ్ టీవీ. టీవీ చూసేసాను, ఐ వాచ్ టీవీ. నేను రేపు టీవీ చూడబోతాను, ఐ విల్ వాచ్ టీవీ. నేను ఇప్పుడు టీవీ చూస్తూ ఉన్నాను ప్రజెంట్లో, ఐ ఆమ్ వాచింగ్ టీవీ. నేను నిన్న ఇదే సమయాన్ని టీవీ చూస్తూ ఉన్నాను, ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే బై దిస్ టైమ్. రేపు ఇదే సమయాన్ని నేను టీవీ చూడబోతాను, ఐ విల్ బీ వాచింగ్ టీవీ టుమారో బై దిస్ టైమ్. అంటే 6 టెన్స్లు ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా డీటెయిల్గా నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.